ఏదో ఒకసారి సాంబార్ తాగాం కదా అని చెప్పి మమ్మల్ని సాంబార్ వాళ్ళతో కలిపేయకండి. ఒక తెలుగు వాడిగా నన్ను హట్ చేసిందని కూడా చెప్పొచ్చు. మురుగదాస్ షుడ్ అండర్స్టాండ్ వీఆర్ నాట్ మద్రాసీస్. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో గివ్ ఎ లైక్. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మహానుభావుడు. కొంతమంది చేయట్లేదు కూడా. ఇది కేవలం పొగరు, ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ మద్రాసి. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మద్రాసి మూవీని 90 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మారు. అదే మన తెలుగు రాష్ట్రాలు అయితే 10 కోట్లకు అమ్మారు. థియేటర్స్ నుంచి 90 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ షేర్ రిటర్న్ వచ్చినట్లయితే ఈ సినిమా హిట్ అని అర్థం. మరి డిస్కస్ చేద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ఇంప్రెస్ చేసిందో. గజిని, తుపాకీ, తమిళ్లో కత్తి ఇలాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన మురుగదాస్ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు కొంచెం బిలో యావరేజ్ అనిపించింది. ఒక తెలుగు వాడిగా నన్ను హట్ చేసిందని కూడా చెప్పొచ్చు. చాలా మంది తెలుగు వాళ్ళ ఐడెంటిటీని కూడా హట్ చేసింది. ఎందుకు హట్ చేసింది అనేది మనం తర్వాత మాట్లాడదాం. ముందు మూవీ ఎలా ఉంది అనే పాయింట్ మీద డిస్కస్ చేద్దాం. ఇక కథ విషయానికి వస్తే హీరో లవ్ బ్రేకప్ అవుతుంది. ఈ బాధలో ఆయన చనిపోవాలనే థాట్స్ లో ఉంటాడు. సో దానికి తగ్గట్టు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉంటాడు. సో దీనికి ప్యారలల్ గా తమిళనాడులో ఒక వెపన్స్ డీల్ జరుగుతూ ఉంటుంది. ఆ వెపన్స్ తమిళనాడు మొత్తం స్ప్రెడ్ కాకుండా పోలీసులు వాళ్ళ ఆపరేషన్ వాళ్ళు చేస్తుంటారు. ఈ హీరో లవ్ స్టోరీకి ఆ వెపన్స్ డీల్ స్టోరీకి లింక్ ఏంటి? అంతేకాకుండా హీరోకి ఒక మెంటల్ డైల్యూషన్ ఉంటది. ఈ విషయాలన్నీ మనం మూవీ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ మూవీకి ఫస్ట్ ప్లస్ పాయింట్, ఈ మధ్య మూవీస్ అంతా విఎఫ్ఎక్స్ మీద, ఏఐ మీద డిపెండ్ అయ్యి అవి సరిగ్గా రాక, సరిగ్గా సెట్ కాక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ మూవీ అలా కాకుండా ఎలాంటి గ్రీన్ స్క్రీన్స్ అవి వాడకుండా, విఎఫ్ఎక్స్ వాడకుండా రియల్ లొకేషన్ లో షూట్ చేసి మన వింటేజ్ టైప్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది మూవీలో. సో ఆ వింటేజ్ మేకింగ్ స్టైల్ నచ్చే వాళ్ళు ఈ సినిమా బాగా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ ప్లే. ఈ సినిమాకి కోర్ పాయింట్ ఆ వెపన్స్ డీల్ కి సంబంధించిన స్టోరీ. అది జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ తీసుకొచ్చేస్తాడు. మళ్ళీ ఆ వెపన్స్ డీల్ స్టోరీ చూపిస్తాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ. ఇది ఎలా ఉంటుందంటే రెండు సపరేట్ స్టోరీస్ ని కట్ చేసి మిక్స్ చేసి వదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. అఫ్ కోర్స్ ఈ రెండు స్టోరీకి ఒక లింక్ ఉంది. కనీసం ఈ రెండు స్టోరీస్ ని ఒకే టైం ఫ్రేమ్ లో ప్యారలల్ గా నడుస్తూ ఈ మెయిన్ కోర్ పాయింట్ కి లవ్ స్టోరీని ఒక థిన్ లేయర్ గా అల్లినా బాగుండేది మూవీ. సో మూవీ ఎంగేజింగ్ గా ఉందిరా అన్నప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీని తీసుకొస్తాడు. అక్కడ ఇంట్రెస్ట్ పోతుంది. మళ్ళీ ఎమోషనల్ గా ఉందిరా అంటే మళ్ళీ ఎంగేజింగ్ స్టోరీని తీసుకొస్తాడు. సో ఏది ఫుల్ఫిల్ అవ్వడం అనమాట. ఆడియన్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండిపోతాడు ఫస్ట్ హాఫ్ అంతా. ఇక ఫస్ట్ హాఫ్ లో ఒక స్కూల్ కిడ్ గన్ సీన్ ఉంటది. బీజిఎం ఎక్సలెంట్ గా ఉంటది ఆ సీన్ కి. అసలు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది అనిరుద్ధ అని డౌట్ వచ్చేటట్టు ఉంటది. ఎందుకంటే అంత క్వాలిటీ ఉంది మ్యూజిక్ లో. ఇంతకు ముందు అనిరుద్ధ్ మూవీస్ అంతా ఒక ఇంగ్లీష్ బీట్ మిక్స్ చేసి ఒక వైబ్ తెప్పించేద్దాం అన్న తపనతో ఉంటది. అని ఈ సినిమాలో సీన్ కి తగ్గట్టు ఎంత ఇంటెన్స్ గా మ్యూజిక్ ఇవ్వాలి అన్నట్టు ఇచ్చాడు. సర్ప్రైజ్ చేశాడు. ఒక ఫ్రెష్ అనిరుద్ధ్ కనిపించాడు ఈ మూవీలో. సిచ్యువేషన్ తగ్గట్టు చాలా మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగా డీల్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ తీసాడు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్ గా స్టోరీ మెయిన్ పాయింట్ మీద ఫోకస్ చేస్తుంటది. ఎక్కడ డైవర్షన్స్ ఉండవు. ఎంగేజింగ్ గానే ఉంటది. ఇంకా చెప్పాలంటే ఎంగేజ్ చేయడానికి ట్రై చేశాడు. 100% అయితే సక్సెస్ఫుల్ కాలేదు. అండ్ మన తెలుగు పీపుల్ ఎక్స్పెక్ట్ చేసే ఎలివేషన్స్ ఆ మసాలా అయితే మిస్ అయింది. మేబీ తమిళ్ పీపుల్ కి ఆ కైండ్ ఆఫ్ నేరేషన్ నచ్చొచ్చేమో. బట్ ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్. కొన్ని పాయింట్స్ చాలా బాగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళ ఇన్ఫార్మర్ ఎవరు అని కనుక్కునే సీన్ గానీ, ఆ కనుక్కుని ఇంకొక దగ్గరికి వెళ్లే సీన్ గానీ, క్లైమాక్స్ ఫైట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫైట్. దీనిలో విద్యుత్ చావ్లా విలన్ రోల్ ప్లే చేశాడు. ఆయన ఇప్పుడు హిందీలో హీరో. ఆ హీరో తమిళ్లో ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఆయనకి తగ్గ ఎలివేషన్స్, ఆయనకి తగ్గ ఇంపార్టెన్స్ ఉండాలి. సో మురుగదాస్ ఆ ఇంపార్టెన్స్ బాగా హ్యాండిల్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ లో ఎక్స్ట్రాడినరీ ఫైట్ ఉంటుంది ఆయనకి. ఆ యాక్షన్ సీక్వెన్స్ వచ్చే బీజిఎం గానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ లో మధ్యలో ఇచ్చే ఎలివేషన్స్ గానీ రెస్పెక్ట్ ఇచ్చాడు విద్యుత్ చావ్లా చెప్పాలంటే. అండ్ ఫైట్ సీక్వెన్స్ అన్ని బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ కూడా ఫైట్ సీక్వెన్స్ అంతా ఇంటెన్స్ గా కూడా ఉన్నాయి. సో యాక్షన్ పార్ట్ మీద మంచి కేర్ తీసుకున్నారు. సో ఓవరాల్ గా మూవీ అయితే ఓ బిలో యావరేజ్ మూవీ అన్న ఫీల్ అయితే తీసుకొస్తుంది. ఎందుకంటే ఎక్కడ మూవీ ఓవర్ ద పీక్ వెళ్ళిపోదు. మనం చూసి సర్ప్రైజ్ అయ్యి ఎగ్జైట్ అయిపోయే సీన్స్ అంతగా లేవు. బట్ ఓకే, చూస్తాం, బానే ఉంది అనిపిస్తుంది. స్టోరీ కూడా ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఇక్కడ తెలుగు వాళ్ళని అదర్ స్టేట్స్ ని హట్ చేసే విషయాలు కొన్ని ఉన్నాయి ఈ మూవీలో. అవేంటనేది డిస్కస్ చేద్దాం. మూవీ టైటిల్ కార్డ్ పడేటప్పుడు ఆ మదరాసి అనే టైటిల్ కార్డ్ వెనకాల ఒక మ్యాప్ చూపిస్తాడు. ఆ మ్యాప్ లో మన తెలుగు స్టేట్ ని, ఆ కర్ణాటక స్టేట్ ని తమిళనాడు కలిపేసి చూపిస్తాడు. రియల్ గా హట్ అయ్యాను నేను అక్కడ. మురుగదాస్ షుడ్ అండర్స్టాండ్ వీఆర్ నాట్ మద్రాస్, వీఆర్ తెలుగు పీపుల్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. నెవర్ ఎవర్ ట్రై టు లేబుల్ us as మద్రాస్. తెలుగు వాళ్ళం అని మాకు ఒక ఐడెంటిటీ ఉంది, మాకు ఒక సపరేట్ స్టేట్ ఉంది. మాకు మద్రాసి అనే ముద్ర మాత్రం వేయద్దు, వేయడానికి ట్రై చేయొద్దు కూడా. బికాస్ ఆఫ్
అవర్ లాంగ్వేజ్ ఆర్ డిఫరెంట్, అవర్ ట్రెడిషన్ ఇస్ డిఫరెంట్, అవర్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్. ఇంకా ఆ భ్రమలో ఉన్నారేమో, మీరు బయటికి రండి ప్లీజ్. తెలుగు పీపుల్ లవ్ మూవీ రిగార్డ్లెస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్, రిగార్డ్లెస్ ఆఫ్ రీజియన్ బ్యారియర్. సినిమా బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. మీరు టైటిల్స్ తమిళ్లోనే పెట్టి రాయన్, తంగలాన్, వెట్టయాన్, కరుపు ఏవేవో అయినా మేము చూస్తాం. ఏదో ఒకసారి సాంబార్ తాగాం కదా అని చెప్పి మమ్మల్ని సాంబార్ వాళ్ళతో కలిపేయకండి. ఏదో డైజెషన్ బాగుంటుందని అప్పుడప్పుడు సాంబార్ తాగుతాం. అంతేకాకుండా ఈ సినిమాలో ఇంకొక లైన్ వాడాడు, అలా పీస్ఫుల్ ల్యాండ్ కు మారు పేరు మన తమిళనాడు, ఇక్కడికి కూడా వెపన్స్ వస్తే ఇండియాలో పీస్ఫుల్ అని చెప్పుకునేకే ఎలాంటి ప్లేస్ ఉండదు అని. అంటే అర్థం ఏంటి, తమిళనాడు కూడా పీస్ఫుల్, మిగిలిన స్టేట్లన్నీ కాల్చుకొని వస్తున్నారనే. మీరు గూగుల్లో గానీ చాట్ జీపీటీలో గానీ అడిగితే క్రైమ్ రేట్ లో తమిళనాడు 12th ప్లేస్. అంటే ప్రతి 1,00,000 మందిలో 85 మంది మీద క్రైమ్ జరుగుతుంటుంది. అదే మన ఆంధ్ర 34th ప్లేస్. మీ రాష్ట్రం గురించి మీరు మూవీస్ లో పొగుడుకోవాలంటే పొగుడుకోండి, అంతేగాని వేరే స్టేట్స్ ని వేరే వాళ్ళని తక్కువ చేయదు. ఎంత సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయినప్పటికీ ఈ పాయింట్స్ చూసే ప్రతి తెలుగు ఆడియన్ ని నిజంగా డిస్టర్బ్ చేస్తాయి, నిజంగా హట్ చేస్తాయి. అని ఈ రివ్యూ ఆ పాయింట్స్ ని ఏ మాత్రం ఇంక్లూడ్ చేయకుండా మూవీ ఎలా ఉంది అనే దాని మీద మాత్రమే ఇస్తున్నాం. ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.